మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్ లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి విజయోత్సవ సభను నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని, చేతల ప్రభుత్వం కాదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్ లో ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ సభను నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భేతి సుభాష్ రెడ్డి, చామకూర భద్రారెడ్డి, నియోజకవర్గ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు ఈ సభలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ 50,000 మెజార్టీతో గెలిపించిన ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో ప్రజలకు అన్ని 420 హామీలు ఇచ్చారని, మహిళలకు, రైతులకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 రోజులలో అన్ని హామీలు నెరవేర్చుతామన్నారు. కాబట్టి ఓపిక పడదామని, తరువాత వాటిని నెరవేర్చే దిశగా ప్రజల తరపున పోరాడుతామన్నారు. ప్రజలు తమకు 2 సార్లు అవకాశం కల్పించారని, రాజకీయాల్లో చీకటి వెలుగులు సర్వసాధారణమని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజలు అవకాశం ఇచ్చినారు. నేను మీకు అన్ని పనులు చేసిన హామీ చేసుకుంటా, 420 హామీలు ఇచ్చినా అన్ని నిలబెట్టుకుంటా, నా బాధ్యత అది రావాలని చెప్పాలి. అది లేదు. కేసీఆర్ తొక్కుతా, బీఆర్ఎస్ పాత పెట్టా, ఏదో చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేసేది ఏంటంటే, నీకంటే గొప్పగా మాట్లాడడం మాకు వచ్చు. తిప్పుడే పెద్ద విషయం కాదు. నోరేగా ఇటువంటి ఆరేసుకోవచ్చు, నీకంటే ఎక్కువ మీకు తిట్టగలుగుతాం. కానీ ఇవాళ మీరు కొత్తగా అధికారంలోకి వచ్చినారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 1,55,00,000 ఆడపిల్లలు, 18 ఏళ్ళ నుండి ఆడపిల్లలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చాలు అయితే మహాలక్ష్మి 2,500 రూపాయలు మా ఖాతాలో ఎప్పటి నుంచి చేస్తారు ఈ ముఖ్యమంత్రి ఎదురు చూస్తారు. 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఇచ్చే 10,000 కాదు, నేను ఇచ్చే 15,000 తీసుకోండి డిసెంబర్ 9 తర్వాత అన్నారు. 70 లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది. ఇంకో 3-4 రోజులైతే ఫిబ్రవరి 9 వస్తుంది. రైతులు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడైతే రుణమాఫీ. పెన్షన్దారులు, మా పెద్ద మనుషులు, పెద్ద వయసులో ఉండే తాతలు, అమ్మలు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 2,000 కాదు 4,000 ఇస్తాడు. వాళ్ళందరూ 44 లక్షల మంది వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఆడపిల్లలకు ఒక మాట చెప్పిండు, డిసెంబర్లో బిల్లు కట్టండి, కరెంట్ బిల్లు, జనవరిలో బిల్లు కట్టండి, సోనియా గాంధీ కట్టదన్నాడు. ఆడపిల్లలు ఎదురు చూస్తారు. సోనియా గాంధీ గెలుపొచ్చి కట్టదా, ఢిల్లీకి వెళ్ళి వైర్ ట్రాన్స్ఫర్ చేస్తుందా, ఆన్లైన్ గూగుల్ పే చేస్తుందా, ఏం చేస్తుందని చెప్పి మా ఆడపిల్లలందరూ రాష్ట్రంలో ఉండే, ఇళ్లలో ఉండే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తా ఉన్నారు. నేను అందరికీ చేసినప్పుడే మనం బాధపడవలసిన లేదు. అందరూ అక్కడ మాట్లాడుతూ అయ్యో ఏదో జరగకుండా జరిగిపోయినట్టు ఏం బాధపడకండి. ఎందుకంటే ఇదే ప్రజలు మనకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిండ్రు, నడుపుమన్నారు, నడిపారు. అయినా నేను అనుకునేదైతే మొన్న జరిగింది మన మంచిగా అనుకుంటున్నాం. ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఈ నికృష్టమైన కాంగ్రెస్ పరిపాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం కూడా తెలుస్తుంది. తెలిసి ఏ ప్రజలైతే గ్రామాలలో, జిల్లాలలో మన ఓట్లు వేయలేదో, కాంగ్రెస్ మనం మోసపోయినో వాళ్ళే మళ్ళీ ఈ గులాబీ కండువాలు వెతుక్కుంటూ వచ్చి రేపు పార్లమెంట్ లో, ఆ తర్వాత జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మనకు ఓటేస్తారని విశ్వాసం రాలేదు. అందరినీ ప్రార్థించేదంటే ఒక మంచి పైసలు ఖర్చు పెట్టుకొని సేవ చేసే కాదు, మీకు కూడా నేను అనిపిస్తుంది. ఇలాంటి మంచి నాయకులు పెట్టినప్పుడు వాళ్ళని బలోపేతం చేయండి, వాళ్ళ నాయకత్వంలో నడవండి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ లో గులాబీ జెండా ఏ విధంగా అందరం కలిసికట్టుగా కష్టపడ్డాలని మరోసారి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఈ రోజు లక్ష్మణ్ గారు ఒక చక్కటి స్కూటీని ఒక ఇళ్లలో ఇచ్చినారు. ఒక అమ్మాయి ఆడపిల్ల, మన కార్యకర్త కూతురు మెడిసిన్ చదవడానికి పైసలు లేవంటే వాళ్ళని ప్రశ్నించి డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయి మెడిసిన్ చదవడానికి సహకరిస్తూ ఉన్నాడు. మంచి పనులు చేస్తున్నందుకు మీ ఎమ్మెల్యే గట్టిగా చెప్పడంతో ఒకసారి అందరి అభిమానంతో
గారి లక్ష్మారెడ్డి గారికి ఉపముఖ్యమంత్రి గారికి గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు సోదరులు బేటి సుభాష్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరించిన సోదరులు రావుల శ్రీధర్ ఆయన గెలుపులో పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి శ్రేష్ఠమంత్రి ఇదే బ్రహ్మాండంగా ఒక ప్రణాళిక ప్రకారం ఒక వ్యూహం ప్రకారం 2.5 నెలలు ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క నాయకురాలు నేనే క్యాండిడేట్ అన్నంత గొప్పగా మీరు దాదాపు ఇదే హాల్లో అనుకుంటున్న వరకు 6 నెలలు కనుక్కొని బూత్ కమిటీ ఇన్ఛార్జ్ ఇక్కడే ఇదే హాల్లో బ్రహ్మాండంగా పనిచేసినారు కాబట్టి బ్రహ్మాండంగా కష్టపడ్డారు కాబట్టి లక్ష్మారెడ్డి గారి మెజారిటీని గెలుపొంది ఇలా ఉపయోగపడే ఉన్నారు. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. జిహెచ్ఎంసీలో ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఆలోచించి కేసీఆర్ గారు అయితేనే హైదరాబాద్ బాగుంటుంది, తెలంగాణ బాగుంటుంది అని ఆలోచించి అభివృద్ధి కోసం ఇక్కడ ఓటేసింది. కానీ జిల్లాలలో కొంతమంది పాపం సోదరులు సోదరులు కాంగ్రెస్ పార్టీ చెప్పిన 420 హామీలు వాళ్ళు ఇచ్చిన 420 మాటలు అవన్నీ నమ్మి కొంతమంది మోసపోయారు. కానీ ఆ మోసపోయిన కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం మాత్రమే, చేతుల ప్రభుత్వం కాదు, కేవలం బిల్డప్ ఇచ్చుకునే ప్రభుత్వమే అనే మాట అర్థమైతే ఉన్నది. మా ఆడబిడ్డలు చెప్పినారు మహాలక్ష్మి అని చాలా చేస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మహాలక్ష్మి పెడతాం, నెలకు 2,500 ఇస్తాం, 500 రూపాయలు సిలిండర్ ఇస్తాం, అదేవిధంగా ఇంకా చాలా హామీలు ఆడబిడ్డలు ఇస్తున్నారు. ఒకసారి గుర్తు చేసుకోండి, 100 రోజులు అన్నారు, మనం కూడా తొందరపడదు. 100 రోజులు ఒప్పుకోబడ్డాం, 100 రోజులు మార్చి 15 నాటికి పోతుంది. 100 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలను చేయకపోతే వాళ్ళకు బొందలను స్టార్ట్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ఆ బొందలని ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు. కానీ వాళ్ళ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆలోచించుకోవాలి. ఆయన మాట్లాడే మాటలు ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. అనాగరికంగా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చే అనాగరికంగా మాట్లాడడం అనేది మంచిది కాదు. ఒక ముఖ్యమంత్రి హోదాకు తగని మాటలు మాట్లాడుతున్నారు. ఆయన సెక్రటరీ చెప్తున్నాడు, నేను ఇక్కడ వచ్చినా ఇక్కడ ఖాళీ కూడా చెప్తా ఉన్నాడు. నా విలువ ఆయన దేశంలో ఆ సోమశేఖర్ రెడ్డికి లక్ష్మణ్ గారికి తెలుసుకున్నా, నాకైతే గడపాలు పెట్టుకొని కట్టపాలు పెట్టుకొని నెత్తి మీద బట్టగా గౌరవనీయులు తాలూరు శ్రీనివాస్ గారు గౌరవనీయులైన మా పార్టీలో చేరి ఆనాడు ఉప్పల్ నియోజకవర్గంలో కొత్త ఉత్సాహాలు ఇచ్చిన మా తమ్ముడు గౌరవనీయులు శ్రీరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులైన మన జిహెచ్ఎంసీ కార్పొరేటర్ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.